ఒక వార్త చూసినప్పుడు దాని లోపల ఉన్నటువంటి పరిణామం సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందన్నటువంటిది కొంత సుదీర్ఘకాలం పాటు ఫీల్డ్లో ఉండటం వల్ల మనకు కొంత అవగాహన వస్తూ ఉంటుంది. అందులో భాగంగానే నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ప్రవీణ్ ప్రకాష్ని కోర్టులో మందలించారంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినప్పుడు అది ఆ విషయం చదవగానే నేను చెప్పాను, దీని వెనకాల సంథింగ్ ఉంది. ఏంటంటే లైబ్రరీయన్లు లేకపోతే కనుక పీడీలు దేనికి పనికిరారన్నటువంటి కోణం కరెక్ట్ కాదు కదా, అది న్యాయమూర్తులు అట్లాంటి వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు కదా అని. అయితే దాని వెనకాల ఉన్న స్ట్రగుల్ ఇప్పుడు ఆ సంఘం వాళ్ళు చెప్తా ఉంటుంటే నిజమే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సంఘం వాళ్ళు దానికి సంబంధించి చెప్తున్నటువంటి లెక్క గగ్గోలు పెడుతున్నటువంటి మీడియా వ్యవహారానికి సంబంధించి వివరంగా చెప్తున్నారు వాళ్ళు. విద్యా వ్యవస్థలో ప్రామాణికమైనటువంటి పాఠ్య ప్రణాళికలు లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పాత్ర విద్యార్థి సమగ్ర ఎదుగుదలకు వాళ్ళ సేవలు వెలకట్టలేనివి. విద్యా సమాచారాన్ని అందించడంలో సమగ్ర అధ్యయన వేదిక గ్రంథాలయం, ప్రపంచంలో అనేక మేధావులు తయారైన స్థలం గ్రంథాలయం, వారి సేవలు టీచింగ్ పరిధిలోకి వస్తాయని మొదటి విద్యా ప్రణాళిక తయారు చేసిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ తన నివేదికలో పొందుపరిచారు. అందుకు సంబంధించిన అనేక డాక్యుమెంట్స్ లభ్యంగా ఉన్నాయి. ఇక పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చిన కథనం సత్యదూరం. 1969లో ఏర్పడ్డ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు ముందు నుండి హైయర్ ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే పోటీ పరీక్షల విజేతగా నిలిచే ఈ ఉద్యోగానికి వచ్చామని కనీస పరిజ్ఞానం లేకుండా అజ్ఞానాన్ని వండివార్చే ఈ పత్రికలు మరియు సోషల్ మీడియా. ఈ విద్యా వ్యవస్థలో మెరిట్ ద్వారా వచ్చిన పదోన్నతి లేని క్యాడర్లు 2 మాత్రమే, అవి ఈ 2 అనే సత్యాన్ని మరిచిన ఈ ప్రభుత్వాలు దానిలో భాగస్వామ్యం అయిన అనేక విభాగాలు సిగ్గుతో తలదించుకోవాలి. ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో ఒక స్వీపర్గా అటెండర్గా నియమించబడిన ఒక ఉద్యోగి తనకున్న పదోన్నత దశలు దాటుతూ అనుమతులు లేని డిగ్రీ చేస్తూ లెక్చరర్గా, ప్రిన్సిపాల్స్గా, జిల్లా అధికారిగా, జోనల్ స్థాయి అధికారిగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న పరిస్థితులు కళ్ళకు కనిపించిన కబోదిలో చూడటాన్ని ఏమనాలి? ఈ నేపథ్యంలో 2017లో ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో పదోన్నతి కావాలని మా 2 క్యాడర్లు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారికి మొదటి విన్నపాన్ని అందించాం. మా అభ్యర్థిని తిరస్కరించిన ప్రభుత్వంపై ఉద్యోగుల గ్రీవెన్స్ పరిష్కార న్యాయ మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీఏటీ రాజ్యాంగబద్ధ సంస్థను ఆశ్రయించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం మాకు పదోన్నతి ఇవ్వాలని మళ్ళీ అధికారులకు వినవించడం జరిగింది. మా విన్నపాన్ని ప్రభుత్వం తిరస్కరించడం మూలంగా మళ్ళీ ఏపీఏటీని ఆశ్రయించాం. వాళ్ళ జడ్జిమెంట్ OA 2643/2017 అమలు చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినా మా మొర ఆలకించలేదు. అయితే ఆ రోజు మా 2 క్యాడర్ల పట్ల లెక్చరర్ సంఘాలు ప్రభుత్వం వారు టీచర్స్ కాదని, వారిని సబ్జెక్టు లేదని, జాబ్ చార్ట్ లేదని వాదించాయి. వాటన్నిటికీ తగిన డాక్యుమెంట్స్ సమకూర్చడం జరిగింది. అందుకు అనుగుణంగానే వారి వాదనలు సహేతుకం కాదనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లెక్చరర్ సంఘాలు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ కేసులో మెరిట్ లేదని పిటిషన్ ప్రారంభ దశలోనే అప్పటి గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత లెక్చరర్ల సంఘాలు మళ్ళీ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాయి. అప్పటికే మా ట్రిబ్యునల్ జడ్జిమెంట్ను అమలు చేయని యంత్రాంగానికి ఆయువు పట్టు ఈ లెక్చరర్ సంఘ నాయకులు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ రద్దయ్యి ఆ తీర్పులు త్రిశంకు స్వర్గంలో ఉన్నప్పుడు ఆ తీర్పు అమలు కోసం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాం. అప్పటి హైకోర్టులో ఉన్నటువంటి లెక్చరర్ల సంఘాలు మా పిటిషన్ను ప్రభుత్వం తరపున వేసిన పిటిషన్ కలిపి విచారించిన అప్పటి డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మానవేంద్ర రాయలు ఒక ఉద్యోగి పదోన్నతి అవసరాన్ని అనేక అపెక్స్ కోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పుని అమలు అవకాశాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు ఈ జడ్జిమెంట్లోని పారా 22, 23, 24ని తీసుకుని ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో పదోన్నతి లేని 2 క్యాడర్లకు ప్రిన్సిపల్స్గా GO MS 76ని 8/12/2021 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 6/6/2022 GO 115 ద్వారా మా 2 క్యాడర్ల డిజిగ్నేషన్ జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా మార్పు చేయడం జరిగింది. ఈ 76 GOని అనుసరించి అప్పటికే ఉన్నటువంటి APIES 302 రూల్స్లో కేటగిరీలుగా ఉన్నటువంటి జనరల్ జూనియర్ లెక్చరర్, అలాగే వొకేషనల్ జూనియర్ లెక్చరర్, PD, లైబ్రేరియన్స్ని కలిపి కంబైన్డ్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ తయారు చేసి జనవరి 2022 ప్రిన్సిపాల్స్ ద్వారా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ సీనియారిటీని జీర్ణించుకోలేని జూనియర్ లెక్చరర్ల సంఘాల నాయకులు గతంలోని అభ్యంతరాలు మళ్ళీ తెర మీదకి తెచ్చి కథ మళ్ళీ మొదటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మేము సీనియారిటీని ఫైనల్ చేసి GO 76 ప్రకారం పదోన్నతి కల్పించాలని అధికారులు కోరాం. అందుకు అధికారులు మళ్ళీ ప్రభుత్వానికి సీనియారిటీ విషయంలో క్లారిఫికేషన్స్ కోసం GADకి రాశారు. వారు 14/9/2022 APSSR 1996 ప్రకారం 33A, 33B, 34 సబ్ రూల్ను అనుసరించి కంబైన్డ్ సీనియారిటీని ఫైనల్ చేయమని చెప్పారు. APSSR 1996 GAD ఆదేశానుసారం కాకుండా ప్రభుత్వం 27/2/24 మా 2 క్యాడర్ల సీనియారిటీని రూల్కి భిన్నంగా 2016 నుండి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మా క్యాడర్లకు ఎవరికి పదోన్నతి రాకుండా చేయడం మూలంగానే ఈ GO నెంబర్ 76 అమలు చేయాలని
రిట్ పిటిషన్ 4886/2024, 27/2/24 ఇచ్చిన 2016 మేము రిట్ పిటిషన్ 6298/2024 ద్వారా గౌరవ హైకోర్టు ఛాలెంజ్ చేసి వారి ద్వారా రిలీఫ్ పొందాం. అయినా మా 2 కేటర్లను పక్కన పెట్టి 197 మందికి జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్స్గా 15/3/2024 పదోన్నతి ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రిన్సిపల్ పదోన్నతి మెమోను కూడా ఛాలెంజ్ చేస్తూ రిట్ పిటిషన్ 6988/2024 ఫైల్ చేసి ఆర్డర్ పొందాం. ఈ ఆర్డర్ని రివ్యూ చేయమని కె శ్యామ్కుమార్ డివిజన్ బెంచ్లో రిట్ పిటిషన్ వేశారు. ఆర్డర్ని పునరుద్ధరిస్తూ గౌరవ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఏప్రిల్ 1, 2024 తదుపరి విచారణ జరుగుతుందని హైకోర్టు తెలిపింది. స్కూల్ ఎడ్యుకేషన్లో పీడీలకు ప్రధానోపాధ్యాయులుగా, ఎంఈఓలుగా, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి ప్రిన్సిపల్స్గా పదోన్నతులు ఇచ్చారు, కొనసాగుతున్నారు. ఈ జీవో 76 ప్రొసీజర్స్ ప్రకారం హెచ్ఓడి నుండి ఫైల్ మూవ్ అయ్యి జీఏడీ లా చివరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అప్రూవల్తో ఒక ప్రభుత్వ పాలసీలో భాగంగా వచ్చింది. పెద్దలారా, ఉద్యోగులారా, మీడియా ప్రతినిధులారా ఆలోచించండి. మా పోరాటంలో మా ఉద్యోగ హక్కుల్లో డొల్లతనం లేదు. అదే కేడర్లో నియమించబడి అదే కేడర్లో రిటైర్ అవ్వడం ఎక్కడైనా ఉందా? భావి భారత పౌరులను తీర్చిదిద్దే లెక్చరర్లు ఈ వాదన సమంజస్వా ఆలోచించండి. ఈ 2 కేడర్ల పదోన్నతుల కోసం అంతిమ పోరాటం లీగల్గా కొనసాగుతుంది అంటూ ఎవరైతే జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్కి సంబంధించినటువంటి నాయకులు రమేష్ బాబు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా.